ప్రైజ్ ద లార్డ్. 28వ సంకీర్తన 1 నుండి 9 చరణాలు ధ్యానం చేసుకుందాం. 28వ కీర్తన చేతులను గురించి మాట్లాడుతోంది. కీర్తనకారుడు తన చేతులను పైకెత్తాడు. శత్రువులు తమ చేతులతో దుష్టక్రియలు చేస్తున్నారు. దేవుడు కూడా తన చేతులతో కార్యములు చేస్తున్నాడు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఈ లోకంలో దుష్టులున్నారు. వారి చేతులు మురికిగా ఉన్నాయి. కొంతమంది తాము తాకే ప్రతి దానిని అపవిత్రం చేస్తారు. వారు మన జీవితాలను తాకి మనల్ని అపవిత్రం చేయగోరినప్పుడెల్లా అది మనలను ఎంతో బాధిస్తుంది. దావీదు ఏమి చేశాడు? తన శత్రువుల దుష్ట చేతులను చూచినప్పుడు అతడు తన చేతులను పైకెత్తాడు. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. పాత నిబంధన యూదులు ప్రార్థించినప్పుడు తమ చేతులను ముడుచుకోరు. దేవుడు తమ కొరకు ఏదో చేస్తాడని వారి చేతులను స్తుతులు చెల్లించు విధానంలో పైకెత్తుతారు. సాతాను గుంపుకు చెందినవారు తమ దుష్ట చేతులతో అపవిత్ర కార్యములు చేయడం నీవు చూచినప్పుడు వారితో చేతులు కలుపవద్దు. నీవు అపవిత్రుడవు అవుతావు. ప్రతిగా పవిత్రమైన నీ చేతులను ప్రభువు తట్టు పైకెత్తు. ఆయన కార్యము జరిగిస్తాడని విశ్వసించు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. నేడు దేవుని హస్తము కార్యము జరిగిస్తోంది. దానికి ప్రతిఫలమే స్తుతి. నేడు నీకు సహాయం అవసరమా? విజ్ఞాపనతో నీ చేతులను ప్రభువు తట్టు ఆశతో పైకెత్తు. త్వరలోనే నీవు సంతోషంతో, ఉత్సాహంతో నీ చేతులను పైకెత్తుతావు. దురదృష్టవశాత్తు అనేకులు తమ చేతులను పవిత్రంగా ఉంచుకోవడంలో విఫలమవుతున్నారు. వారి దుష్ట చేతులు కొన్నిసార్లు నిన్ను బాధపరిచే మురికి క్రియలు చేస్తాయి. అలా జరిగినప్పుడు దేవుడు ఆ దుష్ట చేతులను చూచుకొనున్నట్లు ఆయన యందు విశ్వాసముంచు నీ చేతులను పవిత్రముగా ఉంచుకో. దేవుని వైపు చూచి ఆయన నీ కొరకు తన కార్యము జరిగించినట్లు నీ చేతులను ఆయన తట్టు పైకెత్తు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క సమయంలో ప్రభువా మా చేతులను మీపై, మా తండ్రి మీ వైపు చాపుతూ ఉన్నాము నాయన. మా చేతులకు పరిశుద్ధత, పవిత్రత నేర్పించండి. మీ పరిశుద్ధాలయం వైపు మా చేతులను ఎత్తి ప్రభా విజ్ఞాపన ధ్వని చేస్తూ ఉంటుండగా దయతో మీరు మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు సమాధానం అనుగ్రహించి ప్రభా, మేము నా తండ్రి మీరు చేసిన మేళ్లకు ప్రతిఫలంగా మేము చేసేటువంటి స్తుతి నాయన మీ యొక్క సన్నిధానంలో ధూపం వలె ఉండులాగున కృప దయచేయమని, మా చేతులను బలపరచమని, మాకు నా తండ్రి మా జీవితాల్లో సంతోషము, ఉత్సాహము దయచేసి ఆశీర్వాదములతో మా జీవితాలను నాయన మీరు నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.